వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈ సండే రొటీన్ అన్నది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ సండే అనేది నాకు ఎలా గడిచింది, నేను ఏం కుకింగ్ చేసుకున్నాను, ఇంట్లో చిన్న పూజ పెట్టుకుంటున్నానండి. తిరునస్వామి పూజ. ఊరి నుంచి అత్తయ్య ఫోన్ చేసి ఈ ఆదివారం పూజ చేయమని చెప్పారు. అందుకే సండే స్పెషల్గా మా ఇంట్లో వండుకోవట్లేదు, వెజ్కి సంబంధించిందే వండుకుంటున్నాము. ఎలా చేశాను, నా డే ఎలా గడిచింది అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. చేశాను ఏంటనేది మీకు కూడా చూపిస్తాను. సండే అవడం వల్ల మా బాబుకు కూడా సెలవు కదండి, వాడికి జుట్టు అనేది ఎక్కువ అయిపోయింది. దానివల్ల కటింగ్ తీసుకువెళ్తున్నాను. నేను న్యాచురల్స్కి ఎక్కువ వెళ్తుంటాను. బాబుకి హెయిర్ కటింగ్ అనే కాదు, పాపకు కానీ నాకు కానీ చేయించుకోవాలి అనుకుంటే అక్కడికే వెళ్తుంటాను. అందుకే మెంబర్షిప్ కార్డ్ తీసుకున్నాను. మా వీధిలో కూడా ఉన్నాయండి, కానీ నాకు న్యాచురల్ అంబియన్స్ బాగా నచ్చుతాయి. బాబు గాని పాప గాని వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మా ఇద్దరు పిల్లలు కూడా కటింగ్ అంటే వాళ్ళు పిల్లలు ఎలా వింటారో వాళ్ళకి తగ్గట్టు మార్చుకుంటారండి. అంత బాగా చేయించుకుంటారు కటింగ్. అక్కడైతే మెంబర్షిప్ కార్డ్ అనేది డైలీ వెళ్ళిన వాళ్ళకే బాగుంటుందండి, అప్పుడప్పుడు వెళ్ళిన వాళ్ళకి బాగోదు. అందుకే మేము డైలీ వెళ్తాం కాబట్టి మెంబర్షిప్ కార్డ్ తీసుకున్నాను. బాబుకి కటింగ్ అయిపోయింది. కటింగ్ అయిపోయాక ఇంటికి వచ్చామండి. లంచ్ ప్రిపేర్ చేయాలి కదండి. రోజు ఇంట్లో చిన్న పూజ చేసుకుంటున్నానండి. ఆదివారం స్పెషల్గా నాన్ వెజ్ ఏం వండలేదు. పన్నీర్ బిర్యానీ చేసుకుంటున్నాను. మన కర్రీ కూడా వండాల్సిన అవసరం ఉండదు, హ్యాపీగా తినేయచ్చు. ఇప్పుడు దాని ప్రిపరేషన్ చూద్దామా. ముందుగా రైస్ కుక్ చేసుకుంటున్నానండి. ఒక కుండలో మనకి ఎసరికి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ తీసుకోండి. దాంట్లో మన ఇంట్లో ఉండే మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. పచ్చిమిర్చి 3 వేసుకోవాలి, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. దానివల్ల మనకి రైస్ అనేది అంటకుండా డ్రైగా పొడి పొడిగా వస్తుందండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఎసరు అనేది బాగా మరగాలి. నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకోవాలి. రైస్ అన్నది 70% లేదా 80% వరకు కుక్ అయ్యేటట్టు చూసుకోండి. బాగా కుక్ అయిపోతే బాగా ముద్దలా అయిపోయి రైస్ అనేది పొడి పొడిగా రాదండి. ఇంట్లో దీనికి తగ్గట్టు ఏవైనా జాళ్ళు ఉంటే దాంతో వడబెట్టుకోండి. నేనైతే జ్యూస్ జాలతో వడబెట్టుకుంటున్నాను, నాకడ ఇదే ఉంది. వాటర్ అంతా వడబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పన్నీర్ దమ్ చేయడానికి ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. పన్నీర్ పీసెస్ని అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. అవి పక్కన పెట్టుకోండి. సన్నంగా తరుక్కున్న ఆనియన్స్ని కూడా అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం జీడిపప్పు, ఒక 3-4 పచ్చిమిర్చి వేసి ఇంకొంచెం ఫ్రై చేసుకుని అవి పక్కన పెట్టుకోండి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, మీ దగ్గర పొటాటో ఉంటే 1 పొటాటో తీసుకోండి. పొటాటో యాడ్ చేయడం వల్ల మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. పన్నీర్తో పాటు పొటాటో కూడా మనకి తగులుతుంటుంది, దానివల్ల కాంబినేషన్ బాగుంటుందండి. పొటాటో కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసి ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకోండి. దీనివల్ల అనేది పన్నీర్ గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా ఉంటుందండి. కొంచెం దగ్గరికి అయిన తర్వాత కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా, సాల్ట్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత దగ్గరికి బాగా ఉడకనివ్వండి. అన్ని టేస్ట్కి సరిపోయేలేదో చూసుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని వేయండి. వేసిన తర్వాత ఆనియన్స్ ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, అవి వేసుకొని ఆ పైన కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. కొంచెం నెయ్యి కరిగించి దానిపైన వేయండి. దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా మనకి తెలుస్తుంటుంది. మీకు రైస్ అనేది మధ్య మధ్యలో కలర్గా కావాలంటే మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉంటే ఆ ఫుడ్ వాటర్లో కలిపి ఆ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. చాలా మంది గోధుమ పిండిని ముద్దలా చుట్టేసి వైపులో పెడతారండి. నాకు అది చాలా వేస్ట్ అనిపిస్తుంది. గోధుమ పిండి మరి దేనికి ఉపయోగపడదు కదా. అందుకే మీ దగ్గర ఇలా పేపర్ షీట్స్ ఉంటే పేపర్ షీట్స్ వేసుకొని పైన దానికి తగ్గట్టు మూత పెట్టుకోండి. అయినా బాగా కుక్ అవుద్దండి. నేను ఆల్రెడీ ట్రై చేసిన తర్వాతే ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నానండి. లంచ్ అయిపోయిన తర్వాత ఇంటిని క్లీన్ చేసుకొని పూజకి రెడీ చేసుకుంటున్నానండి. నేను చేసుకుంటున్న పూజ పేరు తిరునస్వామి పూజ. ఇది ఓన్లీ ఈ పూజ అనేది సండే నైటే చేసుకుంటారు. మన లేడీస్కి అవ్వదు కనుక 3 వీక్స్ చేయాల్సిన పూజ ఒకే వీక్ చేసుకోవచ్చండి. తిరునస్వాములు అంటే 3 స్వాములు అండి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఒక పీట వేసి దానిపైన పసుపు రాసి ముగ్గు పెట్టి కుంకుమతో బొట్లు పెట్టి 3 స్వాములు ఉన్న ఫోటో ఒకటి ఉంటుందండి. దాని స్వాములకి మర్రి కొమ్మలు అంటే చాలా ఇష్టం. ఈ పూజ అనేది మర్రి కొమ్మలు లేనిదే పూజ స్టార్ట్ అవ్వదు, పూజ చేయకూడదు. మర్రి కొమ్మలు కంపల్సరీగా ఉండాలి. 3 చెంబులు తీసుకొని దాంట్లో వాటర్ ఫుల్ చేసి ఆ చెంబుకు బొట్టు పెట్టి చెంబు లోపల పసుపు, కుంకుమ, అక్షింతాలు వేసి
తిరునాస్వామి ఫోటో ముందు పెట్టాలండి. పెట్టి దాంట్లో మనం తీసుకొచ్చిన మర్రి కొమ్మల్ని కూడా 3 దాంట్లో పెట్టి దానిపైన పువ్వులతో అలంకరించుకోవాలి. స్వామికి పెద్దగా నైవేద్యం అంటూ ఏమీ ఉండదండి. మన ఇంట్లో పెసరపప్పు ఉంటుంది కదా, దాన్ని నానపెట్టుకొని దాంట్లో బెల్లం, పంచదార, తమలపాకు, వీలుంటే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి. కలుపుకొని స్వామి ఎదురుగా పెట్టుకోవాలి. 3 స్వాములు కాబట్టి 3 తాంబూలాలు. ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేయిందే పూజ స్టార్ట్ చేయం కదా. విఘ్నేశ్వరుడు పూజ చేసుకొని తర్వాత తిరునాస్వామికి కూడా నేను పూజ చేసుకున్నానండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అంతేనండి, నా సండే డే రొటీన్ అనేది ఇలా జరిగింది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి. బాయ్ బాయ్.